హాయ్ ఫ్రెండ్స్, ఐ am భారతి. వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అన్సెక్యూర్డ్ లోన్ ఎంట్రీస్ టాలీ ప్రైమ్లో ఎలా పోస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ అన్సెక్యూర్డ్ లోన్స్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు రిసిప్ట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, నెక్స్ట్ మనం లోన్ పే చేసినప్పుడు పేమెంట్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి, టోటల్గా అన్సెక్యూర్డ్ లోన్స్ అనేవి టాలీ ప్రైమ్లో ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఎవరైనా టాలీ RP9, టాలీ ప్రైమ్, GST, పేరోల్ నేర్చుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ నెంబర్స్ ఎన్రోల్ చేసుకోవచ్చండి. అదేవిధంగా రేపటి నుంచి నవంబర్ 10th నుంచి GST టాలీ ప్రైమ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనము యాక్చువల్గా అయితే మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు కానీ లేకపోతే మన సొంత బిజినెస్లో కావచ్చు, మనము లోన్స్ అనేవి తెచ్చుకుంటాం, బ్యాంక్స్ నుంచి తెచ్చుకుంటాం. వాటిని మనం సెక్యూర్డ్ లోన్స్ అంటాము. అంటే మనం ఏదైనా సెక్యూరిటీ పెట్టి దానికి అగైనెస్ట్గా లోన్ తెచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ బ్యాంకులో ప్లెజ్ చేసి లోన్స్ తెచ్చుకుంటాం, గోల్డ్ లోన్, వీటిని మనం సెక్యూర్డ్ లోన్స్ అంటాము. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏమంటే ప్రైవేట్ ఫినాన్షియర్స్ నుంచి మనం లోన్స్ తెచ్చుకోవడాన్ని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మన రిలేటివ్స్ దగ్గర నుంచి, మన ఫ్రెండ్స్ కంపెనీ నుంచి, ప్రైవేట్ ఫినాన్స్ కంపెనీస్ నుంచి లోన్స్ తెచ్చుకోవడాన్ని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అదేవిధంగా మన క్రెడిట్ కార్డ్ అగైనెస్ట్గా పర్సనల్ లోన్స్ తెచ్చుకుంటాం కదా, వాటిని కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారండి. అంటే సెక్యూరిటీ లేకుండా లోన్స్ తెచ్చుకోవడాన్ని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అది ఏ లోన్ అయినా కావచ్చండి. సో ఇన్క్లూడింగ్ క్రెడిట్ కార్డ్స్, మనం క్రెడిట్ కార్డ్కి అగైనెస్ట్గా లోన్స్ తెచ్చుకుంటాం, పర్సనల్ లోన్స్ తెచ్చుకుంటాం, ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి అమౌంట్ తెచ్చుకుంటాం కదా, అప్పుగా అమౌంట్ తెచ్చుకుంటూ ఉంటాము. వాటినన్నింటినీ మనం అన్సెక్యూర్డ్ లోన్స్లో వేసుకోవచ్చండి. సో ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది మనం రిసీవ్ చేసుకున్నప్పుడు రిసిప్ట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, పే చేసేటప్పుడు పేమెంట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఏ లోన్ టేకన్ ఫ్రమ్ దేవ్ అండ్ కంపెనీ ₹50,000 అటు 14% ఇంట్రెస్ట్ ఫర్ యానం అండి, వితౌట్ ఎనీ కొలట్రాల్, అంటే సెక్యూరిటీ లేకుండా మనం లోన్ తెచ్చుకున్నాం. ఇట్ వాస్ టు బి రీపెయిడ్ ఇన్ 6 months ఇంక్లూడింగ్ ద ఇంట్రెస్ట్. వీళ్ళకి మనం 6 months లోపల పే చేయాలి ఇంక్లూడింగ్ ద ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ అన్సెక్యూర్డ్ లోన్ ఎంట్రీస్ వేయాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ మనము లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ లెడ్జర్సు. నెక్స్ట్ దేవ్ అండ్ కంపెనీ లోన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం లోన్ రిసీవ్ చేసిన దానికి రిసిప్ట్ ఎంట్రీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పే చేసినందుకు ఎక్స్పెన్సెస్ ఎంట్రీస్ వేసుకోవాలి. నెక్స్ట్ లోన్ రీపే చేసినప్పుడు పేమెంట్ ఎంట్రీ వేసుకోవాలండి. 5 steps ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ ఓపెన్ చేసి ఎంట్రీస్ అనేవి ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దాము. సో టాలీ ప్రైమ్ ఓపెన్ చేశాను. ఆల్రెడీ మనం కంపెనీ అనేది క్రియేట్ చేసుకున్నాం. నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సెక్యూర్డ్ లోన్స్ ఎంట్రీస్ కూడా ఎలా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను సెక్యూర్డ్ లోన్స్ అనేవి ఎలా రికార్డ్ చేయాలో వీడియో లింక్ పెడతాను, అది చూడండి. నెక్స్ట్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ లిస్ట్ వస్తుంది. మీరు టాలీ ప్రైమ్, టాలీ, GST, మీ బిజినెస్ అకౌంట్స్ అనేవి టాలీ ప్రైమ్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలి, GST గురించి నేర్చుకోవాలంటే కూడా మీకు అన్ని వీడియోస్ ఉన్నాయండి. సో ఇప్పుడైతే కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. సో ఫస్ట్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్కి వెళ్ళాను. లెడ్జర్స్ ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి? ఫస్ట్ బ్యాంక్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను SBI బ్యాంక్ తీసుకుంటున్నానండి. ఇక్కడ SBI బ్యాంక్ ఆల్రెడీ ఉంది. సో ICICI బ్యాంక్ తీసుకుంటున్నాను. ICICI బ్యాంక్ ఇది మనకి బ్యాంక్ అకౌంట్ కింద వస్తుంది. సో సేవ్ చేసుకుందాం, Ctrl+A ప్రెస్ చేసి. అదేవిధంగా మనం లోన్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నామో వాళ్ళ నేమ్ క్రియేట్ చేద్దాం. దేవ్ అండ్ కో.
సో దేవ్ అండ్ కో నుంచి నేను లెడ్జర్ లోన్ తీసుకుంటున్నాను. సో వీళ్ళ దగ్గర నుంచి నేను లోన్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ అకౌంట్ అనేది అన్సెక్యూర్డ్ లోన్ కింద తీసుకోవాలండి. అన్సెక్యూర్డ్ లోన్స్ కింద తీసుకోవాలి. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నారనుకోండి. సో రాము, సో ఇక్కడ మీరు కావాలంటే ఫ్రెండ్ అని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్ రాము ఫ్రెండ్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నారు, అన్సెక్యూర్డ్ లోన్స్. సో ఇలా పెట్టుకుంటే మీకు అర్థమైనట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్, సో ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సో ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసుకుందాము. సో మనకు కావాల్సిన లెడ్జర్ అనేది క్రియేట్ చేసేసుకున్నాము ఇప్పుడు. సో ఇప్పుడు ఎంట్రీస్ వేసుకుందాము. బ్యాక్ వెళ్ళిపోయేసి అకౌంటింగ్ వోచర్కి వెళ్దాము. అకౌంటింగ్ వోచర్లో ఫస్ట్ మనం రిసిప్ట్ ఎంట్రీ వేసుకుందాం. లోన్ రిసీవ్ చేసుకున్నప్పుడు రిసిప్ట్ ఎంట్రీ వేసుకోవాలి. డేట్ అనేది తీసుకోండి, ఏ డేట్లో రిసీవ్ చేసుకుంటున్నారని. సపోజ్ నేను 1 ఏప్రిల్ 2021 డేట్కి రిసీవ్ చేసుకుంటున్నాను. మీరు క్యాష్ రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ క్యాష్ అని వేసుకోవచ్చండి. ఇలాగా క్యాష్ వేసుకోవచ్చు. లేకపోతే బ్యాంకులో అమౌంట్ వాళ్ళు మీకు చెక్ ఇచ్చినా, లేకపోతే బ్యాంక్ ద్వారా మీరు రిసీవ్ చేసుకున్నా, ఏ బ్యాంక్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్నారో ఆ బ్యాంక్ నేమ్ తీసుకోండి. ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు? దేవ్ అండ్ కో. సో దేవ్ అండ్ కంపెనీ లోన్ అకౌంట్. సో ఎంత అమౌంట్ అండి టోటల్ మనం రిసీవ్ చేసుకుంటున్నది? మీరు ఎంత రిసీవ్ చేసుకుంటే అంత వేసుకోవాలి. సో ఇలా మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ అనేది ఇలా పోస్ట్ చేసుకోవాలి. సో మీరు దీనికి నరేషన్ కూడా వేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ నరేషన్ కూడా వేసుకోవచ్చు. సో అన్సెక్యూర్డ్ లోన్ ఫ్రమ్ దేవ్ అండ్ కంపెనీ. అన్సెక్యూర్డ్ లోన్ రిసీవ్డ్ ఫ్రమ్ సో దేవ్ అండ్ కో. సో అదేవిధంగా ఇక్కడ అటు 15% ఇంట్రెస్ట్ పేమెంట్ వితిన్ 6 months. సో అట్ 15% ఇంట్రెస్ట్, at 15% interest repayment within 6 months. Repayment within 6 months. Within 6 months. సో ఇలా మనం ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మనం అన్సెక్యూర్డ్ లోన్స్ తీసుకున్నాము, 15% ఇంట్రెస్ట్ రేట్ ఫర్ యానము వితిన్ 6 monthsలో ఇవ్వాలి. సేవ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇలా రిసీవ్ చేసుకున్నప్పుడు రిసిప్ట్ ఎంట్రీ వేసుకున్నాము. నెక్స్ట్ మనం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దానికి ఎంట్రీ వేసుకోవాలి. సో మనం ఇంట్రెస్ట్కి ఎంట్రీ వేసుకోవాలి ఇప్పుడు. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అకౌంట్ డేటా టు దేవ్ అండ్ కంపెనీ అకౌంటు. సో వీళ్ళు 3,500 అనేది ఇంట్రెస్ట్ తీసుకున్నారు. సో ఫర్ 6 months లోపల పే చేసేయాలి కదా. సో 3,500 తీసుకున్నారు. మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందో, మీరు ఎన్ని మంత్స్ పే చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. 3,500 వేసుకున్నారు. సో ఇప్పుడు మనం టాలీ ఫ్రైమ్లో ఎంట్రీ వేసుకుందాము. సో ఇప్పుడు మనం జర్నల్ వోచర్కి వెళ్దామండి. జర్నల్ తీసుకోవాలి. సో మీరు ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారో ఆ డేట్ వేసుకోవాలి. సో సపోజ్ నేను అక్టోబర్ మంత్లో వేస్తున్నాను ఎంట్రీ అనేది 6 months అయిపోయిన తర్వాత. సో జర్నల్ వేసుకున్నాము. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అకౌంట్ డేటార్. సో మనకి ట్యాక్స్ ఏమీ అవసరం లేదు. అమౌంట్ ఎంత అండి? 3,500. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అకౌంట్ డేటార్. సో ఇక్కడ క్రెడిట్ వేసుకోవాలి. ఎవరికి? దేవ్ అండ్ కంపెనీ లోన్ అకౌంట్. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాము. సో మీకు ఇక్కడ నరేషన్లో కావలిస్తే మీరు డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసుకోవచ్చు. సో 7% అట్ 6 monthsకి. సో నరేషన్ అనేది ఇచ్చుకొని మీరు సేవ్ చేసుకోండి. Ctrl+A ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసేసుకున్నాము. సో జర్నల్. ఇప్పుడు పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ ఎంట్రీ వేసుకుందాము. పేమెంట్ ఎప్పుడు చేస్తే ఆ రోజు వేసుకోండి. క్యాష్ పే చేస్తే క్యాష్ వేసుకోండి, లేకపోతే బ్యాంక్ ద్వారా పే చేస్తే బ్యాంక్ నేమ్ వేసుకోండి. సో SBI బ్యాంక్ తీసుకుంటున్నా నేను. సపోజ్ లేకపోతే మీరు క్యాష్ పే చేస్తుంటే క్యాష్ కూడా ఇచ్చుకోవచ్చండి. సో ఎవరికి పేమెంట్ చేస్తున్నారు? ఇప్పుడు దేవ్ అండ్ కంపెనీ లోన్ అకౌంట్కి పేమెంట్ చేస్తున్నాం. టోటల్ ఎంత అమౌంట్ పేమెంట్ చేస్తున్నాం మనం? ఇక్కడ ఇచ్చేసారు ఎంట్రీ కూడా 53,500 విత్ ఇంట్రెస్ట్తో కలిపి. లోన్ అమౌంట్ వచ్చి 50,000. సో 53,500 అండి. సో లోన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి. సో 53,500 రూపీస్ నేను పే చేసేస్తున్నాను. సో నెక్స్ట్ నరేషన్లో కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు డీటెయిల్గా. సో నరేషన్లో ఏం మెన్షన్ చేస్తాం మనము? ₹50,000 హ్యాస్ బీన్ విత్ 14% ఇంట్రెస్ట్. సో విత్ ఇంట్రెస్ట్తో మనము అమౌంట్ అనేది పే చేస్తున్నామని నరేషన్ వేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఎంట్రీస్ అనేవి క్లోజ్ అయిపోయాయి. ఇలా మనము
అమౌంట్ అన్సెక్యూర్డ్ లోన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు రిసిప్ట్ వేసుకుంటాము. పీరియడ్ తీసుకుంటాను. ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. సో డిస్ప్లే డే బుక్. సో ఆల్ట్ F2 పీరియడ్. సో 1 ఏప్రిల్ నుంచి తీసుకుందాము. 1 ఏప్రిల్ నుంచి 1/10 వరకు. సో ఇక్కడ చూసామంటే మనం ఇంట్రెస్ట్ ఫస్ట్ లోన్ రిసీవ్ చేసుకున్నప్పుడు రిసిప్ట్ ఎంట్రీ వేసుకున్నాం. ఇక్కడ చూడండి రిసిప్ట్ ఎంట్రీ 1 ఏప్రిల్లో. సో తర్వాత మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జోనల్లో 3500 పేమెంట్ చేసేటప్పుడు ఎంట్రీ వేసుకున్నాం. 3 ఎంట్రీస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 lakh రూపీ తీసుకున్నాను. సో నేను మంత్లీ కొద్దిగా పే చేస్తున్నాను అనుకుందాము. అప్పుడు ఎంట్రీ ఎలా వేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు వోచర్కి వెళ్దాము. ఫస్ట్ రిసీవ్ చేసుకున్న దానికి రిసిప్ట్ వేసుకుందామండి. నేను 1 అక్టోబర్లో రిసీవ్ చేసుకున్నాను. సో ఇక్కడ క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాను. సో ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నామో వాళ్ళ నేమ్ వేసుకుందాము. సో ఇప్పుడు నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకున్నాను. సో ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నాం కదా రమణ అని, అదే తీసుకుందాము. రమణ ఫ్రెండ్. సో ఎంత తీసుకుంటున్నాము? సపోజ్ వీళ్ళ దగ్గర నుంచి 1 lakh రూపీ తీసుకుంటున్నానండి నేను. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో ఇప్పుడు జర్నల్కి వెళ్ళి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాము. సో నవంబరు మంత్లీ పే చేస్తున్నాను నేను వీళ్ళకి. పేమెంట్ అనేది మంత్లీ పే చేస్తున్నా. రీపేమెంట్ అనేది మంత్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అకౌంట్ డేటర్. సో ట్యాక్స్ అవసరం లేదు మనకి. సపోజ్ నేను 1 lakhకి 1 monthకి 1000 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను. మీరు మీ కంపెనీ ప్రకారము మీరు ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటారో అంత తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరికి పే చేయాలి మనం? రమణ ఫ్రెండ్కి. సో 1000 రూపీస్ ఇలా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాను. 1 నవంబర్కే పేమెంట్ చేస్తున్నాను నేను. క్యాష్ పేమెంట్ చేస్తున్నాను. ఎవరికి పేమెంట్ చేస్తున్నాము? ఇప్పుడు రమణకి పేమెంట్ చేస్తున్నాను, రాముకి పేమెంట్ చేస్తున్నాను. టోటల్ లోన్ అమౌంట్ 1 lakh విత్ ఇంట్రెస్ట్. సపోజ్ నేను ఇప్పుడు 10,000 పే చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి 5,000 పర్ మంత్కి 5,000 పే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ 1000 రూపీస్. టోటల్ 6,000 పే చేస్తున్నాను. సో 6,000 పే చేశాను. ఇంకెంత అమౌంట్ ఉందో మనకి డిస్ప్లే అవుతుంది. ఇలా ఎంట్రీస్ అనేది పోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి లెడ్జర్ ఓపెన్ చేద్దాము. సో డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్దాము. సో ఇక్కడ అకౌంట్ బుక్స్కి వెళ్దాము. లెడ్జర్ ఓపెన్ చేద్దాము. ఎవరి లెడ్జర్ కావాలి? మీరు రాము లెడ్జర్ కావాలి. చూడండి రాము లెడ్జరు 1 నవంబర్ నుంచి 31 మార్చ్ వరకు వచ్చింది. సో పీరియడ్ అనేది చేంజ్ చేసుకుందాం. 1 అక్టోబర్ నుంచి తీసుకుందాం. సో చూసామంటే చూడండి 1 lakh రూపీ రిసీవ్ చేసుకున్నాం లోను. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాము. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అకౌంట్ 1000, 6,000 పేమెంట్ చేసాము. 1 lakhకి టోటల్ మనము 6,000 అనేది పేమెంట్ చేసాము. ఇంకా 95,000 రూపీస్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఇలా క్లియర్గా డిస్ప్లే అవుతుంది మనకి రిపోర్ట్స్ అనేవి. అదేవిధంగా మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళామంటే కూడా బ్యాలెన్స్ షీటు ఇక్కడ ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. డీటెయిల్గా వ్యూ అవుతుంది. ఇక్కడ చూడండి అన్సెక్యూర్డ్ లోన్ అమౌంట్ అనేది మనకి ఎంత అమౌంట్ ఉంది టోటలు. సో చూడండి ఇంకా వీళ్ళు రాముది 95,000 ఉంది. వినయ్ దగ్గర నుంచి కూడా నేను విజయ్ దగ్గర నుంచి కూడా లోన్ తీసుకున్నాను. విజయ్ లోన్ అకౌంట్ 1,60,000 ఉంది. సో టోటల్ మనకి అన్సెక్యూర్డ్ లోన్స్ 2,55,000 ఉందండి. బ్యాలెన్స్ షీట్లో మనకి లోన్స్ అండ్ లయబిలిటీలో అన్సెక్యూర్డ్ లోన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి? అన్సెక్యూర్డ్ లోన్స్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ప్లస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు వర్క్ చేసేటప్పుడు చాలామందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందండి. సో నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.